ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర ఆందోళనలో నాయకులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదమే అనే విధంగా ఉందన్నమాట. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అండి, సోమవారం మీడియాతో మాట్లాడుతూ బడాబాబుల ఒత్తిడితో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. అంటే సీఎం అయినంత స్థాయి వ్యక్తే బడా వ్యక్తులు, బడా నాయకుల వల్ల జైలుకే వెళ్లే అవకాశం కూడా ఉంది, సీఎం పదవి పోయే అవకాశాలు కూడా ఉందని చెప్పేసి శ్రీకృష్ణ కృష్ణాటి సందర్భంగా ఆయన జన్మస్థలమైన జైలును బాగు చేయాలన్నారు. హైదరాబాద్తో బడాబాబులు అయినా జైలుకు వెళ్లాల్సి వస్తుంది, లేదా వాళ్ళ ఒత్తిడితో రేవంత్ రెడ్డి అయినా జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. సో ఇటీవల కాలంలో సిపిఐ నేతలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో కీలక వామపక్షాలతో కూడా కలిసి పోటీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నారని, మధ్యలో ఆపిస్తే పులే తినేస్తుందని, అప్పులు ఎగొట్టిన వాళ్ళలో ఒక విజయ్ మాల్యా తప్ప మిగతా వారందరూ గుజరాత్ వెళ్లే అని అన్నారు. ప్రధాని మోదీ దయాదక్షిణల వల్ల అదాని పెరిగారన్నారు. ఆయన సొంతంగా ఎదగలేదన్నారు. సెబీ కూడా అదానికి దాసోహం అయిపోయిందన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారణ చేయవచ్చునని చెప్పేసి రాష్ట్ర గవర్నర్ చెప్పనున్నారు. ఇక గవర్నర్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు కూడా చేశారనమాట. ఆర్ఎస్ఎస్ మోడీ మార్చే ప్రయత్నం చేస్తుందని. సో మొత్తానికి ఇక్కడ ఏదైతే హైడ్రా పనితీరు అభినందన అని కొనియాడారు. కన్వెన్షన్ విషయం నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి చెరువు నిర్మాణం చేయాలన్నారు. ఇక నాగార్జున బఫర్ జోన్ లో కాదు, ఎఫ్టీఎల్ నిర్మాణం చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసులు కూడా కూల్చాలని ఎంఐఎం అంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక మొత్తం మీద అయితే ఈ రకంగా అంటే ప్రజల మద్దతు పెరుగుతున్నప్పటికీ, ఇటు సామాన్యుల నుంచి మద్దతు వస్తున్నప్పటికీ, ముఖ్యంగా పూర్తి స్థాయిలో హైడ్రాపై సొంతపాటులో ఇబ్బందులు వస్తాయని తొలుత సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కానీ ఎమ్మెల్యేలంతా రేవంత్ నిర్ణయానికి మద్దతుగా పలుకుతున్నారని, హైడ్రా లాంటి వ్యవస్థ రాష్ట్రమంతా విస్తరించాలని రేవంత్కి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి అయితే చేస్తున్నారట. సో మొత్తం మీద అయితే ఈ రకంగా అయితే నడుస్తున్న కారణంలో ఒకవేళ మధ్యలో కనుక ఆపిస్తే ప్రమాదం పొంచి ఉందనే విధంగా అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపైన కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా సీఎం ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాల్సింది.